అన్నం పెట్టిన చేతిని కరుస్తోంది ప్రస్తుతం నేపాల్. మన దేశంలోని భూభాగాలు తన వంటూ సుదీర్ఘకాలంగా మన దేశంలో ఉన్న భూభాగాల్ని చైనా చెప్పిందని తనదాన్ని రాసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని మనం తిప్పికొడతా ఉంటాం చూసాం. ఇప్పుడు ఆ నేపాల్ పరిస్థితి ఏంటి అంటే చైనా వాడిచ్చే నిధుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. భారత్ ఇచ్చే నిధులనేమో సొంతానికి వాడేసుకుంటున్నారు, రాజకీయాలకు వాడేసుకుంటున్నారు. చైనా నిధులతో మిగతా కార్యకలాపాలు నడపాలన్నటువంటి ఉద్దేశంతో మనతో గొడవలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నేపాల్కి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఇంటర్నెట్ వాళ్ళ దేశంలో సర్వీస్ ప్రొవైడర్స్ లేవు. భారతదేశం నుండినే సర్వీస్ ప్రొవైడర్లు అక్కడ పనిచేసి పెడుతున్నారు. ఆ ఇంటర్నెట్ డబ్బులు ఆ దేశం సేకరించి పబ్లిక్ నుంచి అది వీళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వడంలో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తుంది. దాంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినాయి చాలా చోట్ల. 3 బిలియన్ నేపాలీ రూపీస్, 22.5 మిలియన్ రూపాయలు అన్నమాట, డాలర్లు ఇండియన్ వెండర్స్కి బకాయి పడింది. అది 3 బిలియన్ల నేపాలీ రూపాయలు, 22.5 మిలియన్ల రూపాయలు. దీంతో తాజాగా టోటల్గా అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినారు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. దీన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం కొత్త రూపాయి నోటు తయారు చేస్తున్నాం కాబట్టి, కొత్త 100 నోటు, దాంట్లో కొత్త మ్యాప్ తయారు చేసాం కాబట్టి దాంతో భారత్ ఎట్లా చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు నిజం డబ్బులు కట్టకపోవడం వల్ల.